అంతరించిపోతున్న కళారూపం చెక్కబొమ్మలాట. అంపశయ్యపై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఈ అరుదైన వృత్తిని నమ్ముకున్న కళాకారుల కృషి ఫలితంగా మళ్లీ తెరపైకి వచ్చింది. వరంగల్లో జరిగిన ప్రపంచ వారసత్వ వేడుకల్లో వీక్షకుల్ని అలరించింది. తోలుబొమ్మలాట, బుర్రకథ, హరికథ, ఒగ్గు కథ, గొల్లసుద్దులు ఇలా తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే కళారూపాలు ఎన్నో. కాలగర్భంలో కలిసిపోతున్న ఇలాంటి అరుదైన కళల్లో చెక్కబొమ్మలాట ఒకటి. కాలక్రమేణా కనుమరుగవుతున్న తెలుగువారి అరుదైన వారసత్వ సంపద చెక్కబొమ్మలాట. కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న ఈ జాతి సంపదను సజీవంగా ఉంచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు తరతరాలుగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న కళాకారులు. వరంగల్ జిల్లా ములుగు మండలం వెంకటాపురం బూర్గంపేటకు చెందిన రామస్వామి, నర్మెట్ట మండలం అమ్మాపురానికి చెందిన యాదగిరి బృందం పురాతన కళకు జీవం పోస్తున్నారు. వరంగల్లో జరిగిన ప్రపంచ వారసత్వ ఉత్సవాల్లో అంతరించిపోయిన చెక్కబొమ్మలాటను మళ్లీ ఆవిష్కరించారు. ఏ రోజుకారోజు కొత్త కొత్త వినోదాన్ని పంచే ప్రసార మాధ్యమాలున్న ఈ రోజుల్లో అలనాటి చెక్కబొమ్మల ప్రదర్శనకు అపూర్వ స్పందన లభించింది. గొల్లమల్లమ్మ హాస్యం కడుబుబ్బ నవ్వించింది. చెక్కబొమ్మల కోలాటం వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. లవకుశ, అశ్వమేధ యాగం నాటకాలు అలరించాయి. చెక్కబొమ్మలాట ఫస్ట్ టైం చూస్తున్నానండి. మా చిన్నప్పుడు తోలుబొమ్మలాట చూసేది. దాండియా ఆట అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనం బయట ప్రాక్టీస్ చేసినా కానీ అంత బాగా ఆడలేరు. మరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శస్త్రజ్ఞుడు, సీత వీళ్ళ వేషాలు కూడా చాలా బాగా వేశారు. ఈ కళ అంతరించిపోకుండా ప్రతి స్కూల్లో ఒక ప్రోగ్రామ్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. మన ప్రాచీన కాలంలో అసలు ఏ విధంగా ఎన్ని వృత్తుల వాళ్ళు ఉండేవారు, ఎలాంటి కళలు ఉండేటివి అనేది మనకి ఇప్పుడు ఈ కళల ద్వారా తెలుస్తున్నది. ఇవి బయటికి తీసుకురావడం వల్ల తెలుస్తుంది. ఎంతసేపు సినిమాలు అవి ఇవి అని చెప్పి ఇప్పుడు ఈ ఆధునికతకు అలవాటు పడి పిల్లలకి మన కల్చర్, మన సంప్రదాయం ఏ విధంగా ఉండేది అనేది తెలియకుండా అయిపోయింది. ఇలాంటి కళలన్నింటినీ మనం బయటికి తీసుకురావడం వల్ల వాళ్ళకి జీవనాధారం కూడా కల్పించబడుతుంది. ఇవే కాదు, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ఎన్నో నాటకాలు చెక్కబొమ్మలాట కళాకారుల సొంతం. సర్కారు సరైన ప్రోత్సాహం అందిస్తే మరింత విస్తృతం చేస్తామని వారంటున్నారు. మా తాత తల్లుల నుంచి మా తాతలు బాగుండు, మా నాన్న బాగుండు, మన ఈ విద్య విలువ మేము కాపాడినాం. మా తోటి ఇంకా ఇప్పుడు నా పిల్లలు కూడా నేర్చుతున్నారు. లవకుశ, రామనాటకము, శీతాకాలము, సీతారామం, బొప్పులంతా, పుండరీక, అయోధ్య, రామదాసు, అలురాని, బొబ్బుల ఇట్లాంటి నాటకాలు ఆడతాం. నేటి తరానికి అసలు పరిచయమే లేని చెక్కబొమ్మలాటను ప్రపంచ వారసత్వ ఉత్సవాల సందర్భంగానైనా తెరపైకి తెచ్చినందుకు కళాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.